నువ్వు నీ మొదటి ₹1,00,00,000 సంపాదించే వరకు ఏ ఖర్చున్నా నేను పెడతా, నీ దగ్గర నుంచి పెట్టనీయను. నా దగ్గర అదొకటి ఉంది. ఎందుకంటే నాకు ఖర్చు పెట్టడం ఇష్టం. అంతకుముందు కూడా చెప్పాను, నాకు డబ్బు సంపాదించడం చాలా ఇష్టం, ఎందుకంటే ఖర్చు పెట్టడం ఇంకా ఇష్టం. సో కాబట్టి మొదటి ₹1,00,00,000 సంపాదించే వరకు వాళ్ళ ఖర్చు లేకుండా చూస్తా ఫస్ట్. మీరు చాలా ఈజీగా చెప్తున్నారు సార్. ఏంటది? అంత ఈజీయా డబ్బు సంపాదించడం? చాలా ఈజీ అండి. ప్రపంచంలో చాలా ఈజీ థింగ్ ఏంటంటే డబ్బు సంపాదించడం. కాకపోతే మనకు ఖర్చు పెట్టే గుణం ఉండాలి, ఇన్కమింగే ఉండాలి, అవుట్ గోయింగ్ ఉండకూడదు. అంటే డబ్బు రాదు, కుదరదు. ఈవెన్ చిన్నప్పుడే చెప్పుంటారు, చేదే బావిలోనే నీళ్లు ఊరుతాయి. నేను చేదను కానీ నా నీళ్ళు అలానే ఉండాలి అంటే ఎక్కడ ఉండవు. చాలామంది ఉంటారు, మనీ మేనేజ్మెంట్లో చెప్తున్నాను, నాకు తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారు. వాడికి ఇల్లు ఉంటుంది, కిరాయిలు వస్తుంటాయి, కింద కారు కూడా ఉంటుంది, వైట్ అండ్ వైట్ వేసుకొని ఉంటాడు, వానికి ఏందిరా అనుకుంటుంటారు. వాడు షర్ట్ ఇప్పితే బనీన్కి 8 బొక్కలు కూడా ఉంటాయి. వాడు బనీన్ టైంకి మార్చడం కూడా రాదు, లోపల ఇన్నర్స్. చెప్తున్నా చాలా మంది ఉన్నారు. అంటే ఖర్చు పెట్టుకోవడం రాదు. ఎవరికైతే ఖర్చు పెట్టుకోవడం వచ్చో వాడికి సంపాదన ఉంటుందండి. నువ్వు మొత్తం పూర్తిగా చేది చూడండి, తెల్లారి పొద్దుటి కల్లా మళ్ళీ బాయి నిండిపోతుంది. మనకు ఖర్చు పెట్టే గుణం, దేనికి ఖర్చు పెడుతున్నావు కూడా ఇంపార్టెంట్. కరెక్ట్. పిచ్చోడి చేతిలో రాయిలాగా ఉండకూడదు డబ్బు కూడా. వాళ్ళ ఫ్యామిలీ హ్యాపీగా ఉండాలి. నేనేం చెప్పాను, చారిటీ ఫస్ట్ తన మీద చెప్పాను, ఫ్యామిలీకి చెప్పాను, తోబుట్టు ఫ్రెండ్స్ చెప్పాను, సేవింగ్స్ కూడా చెప్పాను, తర్వాత చారిటీ, అన్నీ ఉండాలి. నువ్వు అన్నీ చేయగలిగితే ఆ సంతోషము అద్భుతంగా ఉంటుందండి. మేనేజ్ చేయాలి దాన్ని. మొత్తం తన మీదే ఖర్చు పెట్టుకొని ఇంటిని పట్టించుకొని ఉన్నాడు మళ్ళీ ఇక్కడ కూడా. మొత్తం ఫ్యామిలీ అని ఇల్లు మొత్తానికి పండగ చేస్తాడు, వీడు మాత్రం పస్తులు ఉంటాడు. అట్లా కూడా ఉండకూడదు. దాని తర్వాత మొత్తం దోస్తులని బార్లు పబ్బులు ఎగరగొట్టేసి ఫ్యామిలీని పట్టించుకోకుండా తనకేం ఖర్చు పెట్టుకోకుండా మిగిల్చుకోనోడు ఉన్నాడు. అట్లని మొత్తం ఫ్రెండ్స్ మీద ఖర్చు పెట్టకూడదు. అట్లని మొత్తం సేవింగ్ చేసేవాడు ఉన్నాడు, ఏ అర్ధరాత్రిలో దొంగలు ఎత్తుకుపోతారు, అంతే కదా. సో అలా కూడా ఉండకూడదు. మొత్తం సేవింగ్స్, బ్యాలెన్స్, మొత్తం చారిటీ ఉండకూడదు. ఒక్కొక్కడు ఉన్నాడు ఉన్నదంతా దానం చేసి ఏం లేకుండా ఖాళీ చేతులతో వైరాగ్యం చేసి బయట బికార్లాగా ఉన్నోళ్ళు ఉన్నారు. సో అలా కూడా ఉండకూడదండి. మేము 100% నేను లెక్కలు నేర్పిస్తా, దాని ప్రకారం ఏ మాత్రం మిస్ కాకుండా మేనేజ్ చేయండి ఒక 1 ఇయర్. దాని తర్వాత మన ప్రపంచం అంతా అద్భుతంగా కనపడుతుంది. అద్భుతమైన ప్రపంచం అంటే ఏంటండి, భూగోళం అంతా ప్రపంచం కాదండి. అందరు భ్రమపడుతున్నారు, ప్రపంచం అంటే ఈ దేశాలన్నీ కలిపితే, ఈ భూమండలం అంతా కలిపితే ప్రపంచం అని కాదు. ఎవరికైనా ప్రపంచం అంటే ఏంటంటే మిమ్మల్ని ఎవరు గుర్తుపడతారు, మీరు ఎంతమందిని గుర్తుపడతారు, అదే మీ ప్రపంచం. ఇక వేరేదేం లేదు. ఈ ప్రపంచాన్ని పెంచుకోవాలి, మనం తుంచుకోకూడదు, పెంచుకోవాలి. సో దీనికే మేము అన్నీ కూడా ట్రై చేసి ప్లాన్స్ చేస్తూ ఉంటాం. ఈ ప్రశ్నతో ముగిస్తాను సార్. ఈ ఒక్క క్వశ్చన్ అడుగుతాను, మిమ్మల్ని గంటకు పైగా కూర్చోబెడతాను, ఏమనుకోకండి. ఇంకో 2 గంటలు కూర్చోబెట్టాను. ఇది నాకు అర్థమైంది ఏంటంటే మీ దగ్గర సముద్రం అంత నాలెడ్జ్ ఉంది. ఇది ఒక్క ఎపిసోడ్లో మనం ఖచ్చితంగా తీలేమన్న విషయం అర్థమైంది. ఏదో అలా ఒక బకెట్తో స్లోగా ఫిల్ చేసుకుంటున్నాను నేను. సో నా ఉద్దేశం ఏంటంటే చాలామంది మనకున్న దాంట్లో సంతృప్తి పొందండి, ఎక్కడికో వెళ్ళాలని ఆశించి అనవసరంగా చేతులు కాల్చుకోకండి అని అంటారు. మీరు చూస్తే కళ్ళు కనండి, దాని ఒక ఎయిమ్ పెట్టుకోండి, ఆ దిశగా అడుగులేయండి అని అంటున్నారు. అప్పుడు ఉన్నదాంతో సంతృప్తి చెందకుండా ఇంకా మనం ఏదో చేయాలనే ఒక ఎయిమ్ పెట్టుకోండి అని అంటున్నారు. మరి దీన్ని ఎలా మనం బ్యాలెన్స్ చేస్తారు మీ ఉద్దేశంలో? మీరు అన్నట్టే సముద్రంలో కప్ప బ్రతుకు కావాలా, బావిలో కప్ప బ్రతుకు కావాలా, సముద్రంలో షార్క్ ఫిష్ బ్రతుకు కావాలా అని మనం ఆలోచించుకోవాలి. ఏదో పుట్టడంలో నా ప్రమేయం ఏం లేదు. చాలామంది అనేది నిజంగా పుట్టడంలో మన ప్రమేయం లేదా? అవుట్ ఆఫ్ 25 crore cells వీఆర్ నంబర్ 1 విన్నర్. మనం గెలిచినాం, కానీ ఎంతమంది ఓడించినాం? 24,99,99,999 మందిని ఓడించి గెలిచినాం మనం. ఓ మై గాడ్, అర్థమైందా? సో చిన్న గెలుపు కాదు ఇది. కానీ మనతో ఓడిపోవటం అంటే అర్థమైందో తెలుసా? మనతో ఓడిపోవటం అంటే ఆ రోజు వాళ్ళందరూ చనిపోయారు, మనం ఒక్కడమే బ్రతికి బయటకు వచ్చినాం. అంత పెద్ద గొప్ప ఇది. ఏదో పుట్టేసినా, ఏదో చదివేసినా, ఏదో నడుస్తుంది లైఫ్ చాలే అంటే బాయిలో కప్పలా ఆలోచిస్తున్నాం మనము అని. అవుట్ ఆఫ్ బాక్స్ ఆలోచించాలి ఎప్పుడు కూడా. వాట్ నెక్స్ట్? నేను 2 ఫార్ములాస్ కూడా చాలామందికి నేర్పిస్తాను. ఎందుకంటే నా దగ్గర బాగా ఆర్థిక ఇబ్బందులతో సూసైడ్ దాకా ఆలోచిస్తూ ఉంటారు పాపం. సో వాళ్ళు వచ్చినప్పుడు ఒకటే అంటారు, 2 ఫార్ములాలు నేర్చుకోండి. మొదటిది, సో వాట్, ఏది అనిపించని, ఏ బాధ అనిపించని, ఎలాంటి ఇబ్బందులు రాని, ఎలాంటి ప్రమాదకర పరిస్థితులు నిన్ను చుట్టుముట్టేని, ఒకటే అనుకోవాలి, సో వాట్.
అయింది. ఇప్పుడు అయిన దాని గురించి బాధపడుతూ మనం దేవదాసులాగా తిరగలేం కదా. సో ఏది అనిపించినా, ఏ పెయిన్ అనిపించినా ఫస్ట్ మనం అనుకోవాల్సింది సో వాట్ అనేది ఎంత అద్భుతమైన విషయం అంటే ఇట్ ఈజ్ ఏ రిలాక్సేషన్, టెంపరవరీ రిలాక్సేషన్ అండి. ఒక 4 రోజులు, 5 రోజులు, వారం రోజుల్లో ప్లస్ సో వాట్ అయిందిలే, అందుకే అయింది, అందులో నా తప్పు కూడా ఇంత ఉండొచ్చు, కానీ ఎదుటివాడు ఎక్కువ చేసిండు, సరే అయింది, వాడు చేసేసిండు, ఇక్కడ ఎఫెక్ట్ అయిపోయింది, సో వాట్. కానీ అనుకోవాలి సో వాట్ ఫర్ 1 వీక్ ఆర్ మ్యాక్సిమం 10 days. కానీ రెండో ఫార్ములా చాలా అద్భుతమైంది, అది ఏంటంటే వాట్ నెక్స్ట్ లేదనుకో, సో వాట్లోనే ఉంటే అక్కడే మునిగిపోయినట్టే. అది సో వాట్ లేకపోతే సూసైడ్ అటెంప్టే. సో వాట్ వల్ల చాలామంది సూసైడ్ చేసుకోకుండా ఉంటారు. ఏదన్నా జరగనివ్వండి, ఇట్స్ ఏ లైఫ్ అంతే. సో వాట్ ఒక వారం రోజుల తర్వాత వాట్ నెక్స్ట్ అనుకోండి, మీకు అవకాశాలు కనపడతాయి, మాలాంటి వాళ్ళు కనపడతారు, ఎంతోమంది మీ చుట్టుపక్కల ఉంటుంది. సో వాట్ నెక్స్ట్ అనుకోవాలి. సో కాబట్టి ఎప్పుడు కూడా ఆ బావిలో కప్ప లైఫ్ ఉండొద్దండి. ఈదితే సముద్రం, గజయితగాళ్ళం కావాలి, సముద్రంలో ఈదాలి. ఎన్నాళ్ళు ఇంకా ఏదో నడుస్తుందిలే, ఏదో అయిపోతుందిలే, మన పెంపకం కూడా అట్లనే ఉంది, మన బ్రతికింతే, మన పరిస్థితులు ఇంతే, ఇందులోనే అడ్జస్ట్ కావాలి అనేటువంటి కల్చర్లో అలాంటి మాటలతో మనం పెరిగాము. నేను అలా పెరిగాను కదా, కానీ మేము ఎలా ఆలోచించినాం, ఎలా ఎదిగినాం మేము, వాట్ నెక్స్ట్. ఇప్పుడు ఈ రోజు ఉందండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ ఇల్లు అయిపోయింది, వాట్ నెక్స్ట్. ఇమీడియట్గా నాది హౌస్ వార్మింగ్ రోజు అయిపోయిన తర్వాత తెల్లారి ఉదయం లేసి వాట్ నెక్స్ట్. నేను అదే అడిగా ఇందాక మిమ్మల్ని, అక్కడి నుంచి రేంజ్ రోవర్ నుంచి. అవునా? ఫామ్ హౌస్ మినిమం 40 ఎకరాల ఫామ్ హౌస్ ఉండాలి, నా హౌస్ పైన హెలీప్యాడ్ ఉండాలి, రోల్స్ రాయిస్ చాపర్ ఉండాలి, దాని మీద మొదలు పెట్టారా? ఆదేశిక అడుగులు మొదలు పెట్టారా? 100%. 11.5 CR అంట, సెర్చ్ చేశాను, పెట్టుకుందాం గోలు, అయితే నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్. ఒకళ్ళకి సాధ్యమైంది నాకు సాధ్యం కాదు అనుకోకూడదు ఎప్పుడు కూడా. అండ్ వాడు చేసిండు కాబట్టి నేను చేయగలుగుతా కాదు, ఎంతోమంది చేయలేనిది కూడా మనం చేయగలుగుతాం. అసలు సంకల్పించాలి కదా. ప్రయత్నలోపం మనకి చాలా ఏంటంటే మన ప్రయత్నలోపం ఉంది. నేను చాలాసార్లు చెప్తూ ఉంటా, ఫెయిల్ కావడం తప్పు కాదు, ప్రయత్నించకపోవడం తప్పు. ఎన్నిసార్లు ఫెయిల్గా, ఎందుకంటే సక్సెస్ అనేది ఫెయిల్యూర్స్ అనే మట్టిలో నుంచి మొలకెత్తే విత్తనం, చెట్టు లాంటిది. సో అలా మనం సక్సెస్ అవుతాం, ఒక రోజు వస్తుంది కంపల్సరీ. సో వారెన్ బఫెట్ గారు ఒకప్పుడు ఒక ఇయర్లో రిచెస్ట్ పర్సన్, వరల్డ్స్ టాప్ రిచెస్ట్ పర్సన్. సో ఆయన 56 ఏజ్ వరకు కూడా ఆయన మిడిల్ క్లాస్ అండి. 56 ఏజ్ వరకు కూడా ఆయన మిడిల్ క్లాస్ పర్సన్. కానీ అప్పటి వరకు ఆయన 25 years నుంచి చేసిన ఎక్స్పెరిమెంట్స్ వల్ల ఆయన 56 ఏజ్ తర్వాత వచ్చిన సక్సెస్ ఒక ఇయర్ ఆయన్ని వరల్డ్ నంబర్ 1 రిచెస్ట్ పర్సన్ చేసింది. సో నమ్మకం, మన నమ్మకమే పునాది, మన విజయానికి పునాది. చెయ్యగలనన్న విశ్వాసం ఉండాలి, తపన ఉండాలి, చెయ్యగలనన్న నమ్మకము ఉండాలి. ఈ మూడే మనని విజయానికి దగ్గర చేస్తాయి ఎప్పుడైనా సరే. సో కంపల్సరీ కాన్ఫిడెన్స్ ఉండాలండి. నేను చెయ్యలేను అనుకుంటే మన ముందు ఎంత పెద్ద అవకాశం పెట్టినా అది అర్థం కాదు. ఐ కెన్ డూ, ఐ కాంట్కి బదులు ఐ కెన్ డూ, అదొక్క ఫీలింగ్ మనని ఎక్కడికో తీసుకెళ్తుంది. మంచి తెలుగు మాట్లాడుతున్నారండి మీరు. తెలుగు మీడియం అండి, డబ్బులు లేక ఇంగ్లీష్ మీడియం చదవలేదు. అలానే కాదు, జనరల్గా నాకి నీకేని మాట్లాడతారు. డిగ్రీ దాకా తెలుగు మీడియం చదివాను. అవునా? నేను పెరిగిందంతా కూడా ఇక్కడ మన యాదవ్స్ ఫ్యామిలీ అండి. ఎల్లారెడ్డి కూడా, పెద్ద మల్లేష్ యాదవ్, శ్రీశైలం యాదవ్ అండ్ వేణు యాదవ్, వీళ్ళంతా నా ఫ్రెండ్స్ కూడా యాదవ్సే. చిన్నప్పుడంతా యాదవ్స్ ఇళ్లలో ఒక 8 years ఒకటే ఇంట్లో యాదవ్స్ ఫ్యామిలీలో, వాళ్ళతో అదే ఇంట్లో రెంట్కు ఉండేవాళ్ళం. ఇక లేస్తే అదే భాష, అదే పండగలు కూడా ఎందుకనాలే. కానీ ఈ దీపావళి వస్తే ఇప్పటికి కూడా లోపల అబ్బా సదర్ దగ్గరకు వచ్చింది, ఎందుకంటే అప్పుడు సెలబ్రేషన్ చేసి సదర్ ఉంది, ఖైరతాబాద్లో సదర్ బాగా నడుస్తుందా, లేకపోతే రామ్నగర్లో బాగా నడుస్తుందా, ఈ ఆలోచన అనమాట. ఎందుకంటే చిన్నప్పుడు ఒక 8 ఏళ్ళు వాళ్ళల్లో తిరిగి అదంతా చూసి వాళ్ళల్లోనే పెరిగాను. అండ్ చదివింది కూడా తెలుగు మీడియం అయిపోయింది, టోటల్ డిగ్రీ వరకు తెలుగు మీడియం. అండ్ ఇంకో మాట చెప్పాలి, ఈ స్పీచెస్ అప్పుడు కానీ మీ క్లాసెస్ ఇవ్వడానికి కానీ అదర్ లాంగ్వేజ్లో ఉన్న వాళ్ళకి, మరి మీకు లాంగ్వేజ్ ఏమి ప్రాబ్లం అవ్వట్లేదా? వాళ్ళకా నాకా? నాకేం లేదు. ఐ కెన్ స్పీక్ ఇంగ్లీష్, హిందీ కూడా నేర్చుకున్నారు. ఎట్లాగో హిందీ ముస్లిమ్స్ అన్నాక హిందీ బై డిఫాల్ట్ వచ్చేస్తుంది, ఇంగ్లీష్ మాట్లాడగలుగుతా, తర్వాత తెలుగు ఫ్లూయెంట్. ఈ 3 లాంగ్వేజ్లు చాలండి నాకు. 4వ దాని మీద ప్రయత్నం చేయాలని కూడా లేదు నాకు.
ఓకే, రైట్. అండ్ రీసెంట్గా నార్త్ కూడా ప్లాన్ చేస్తున్నా, కొన్ని హిందీలో వీడియోస్ అవి చేసి మన ఎవరికైతే నార్త్ ఇండియన్స్ వీళ్ళందరూ హిందీ బాగా అలవాటు కదా, సో వాళ్ళకు కూడా ఈ ఆపర్చునిటీ అర్థం కావాలి, వాళ్ళకు కూడా ఈ జాబ్ మైండ్ సెట్ నుంచి బిజినెస్ మైండ్ సెట్కి తీసుకురావాలి, వాళ్ళందరినీ కూడా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్స్ని నేను క్రియేట్ చేయాలనుకుంటున్నా. 1000 మందిని 2025 కల్లా నాలా తయారు చేయాలి అనుకుంటున్నా. మరి తయారు చేసినప్పుడు వాళ్ళందరూ కూడా స్ప్రెడ్ అయ్యి ఇండియాలో చాలామందిని తలా ఒక 100 మందిని చేసిన ఇది ఇంకా ఎక్కడికో వెళ్తుంది నంబరు. సో వచ్చిపోవడం కాదు, ఇచ్చిపోవాలి ఏదో ఒకటి.